హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాణి కుకింగ్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి నాకు ఎంతో ఇష్టమైన చిక్కుడుకాయ కూర. చిక్కుడుకాయ కూర ఎప్పుడు తినేదే బోరు కొట్టింది. ఎక్కువ తీసుకొచ్చామన్నమాట చిక్కుడుకాయలు ఎక్కువ తీసుకొస్తే 2-3 సార్లు కూర వండాము, 2-3 సార్లు ఫ్రై చేసాము, 2-3 సార్లు ఏమో వెల్లుల్లి కారం చేసాము. చాలా విధాలుగా చేసాము. ఇంకా పచ్చడి కూడా పెట్టాము, నిల్వ పచ్చడి. చూపిస్తాను మీకు, ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తా. ఇప్పుడైతే నేను వెరైటీగా ఒక ముద్ద కూరలాగా అయితే చేయబోతున్నా. గింజల్లా ఉంటాయి, ఈ తొక్కలు మాత్రం ముద్ద పచ్చడిలాగా అయిపోయింది. చాలా బాగుంది టేస్ట్ అయితే. కారపొడి వేసి చేశాను, మీరు కూడా చూసేయండి. ముందుగా అయితే చిక్కుడుకాయలు శుభ్రం చేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇక ఒలుసుకొని అయితే వేడి నీళ్ళు పెట్టుకొని దాంట్లో వాటర్ వేసుకొని వేడి నీళ్ళు పెట్టేసి అవి బాగా మరిగిన తర్వాత పొయ్యి మీద పెట్టేసి ఈ చిక్కుడుకాయలు ఒలుసుకొని అన్ని గింజలు తొక్కలు అన్నీ అందులో వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలన్నమాట. దీంట్లో చిటికెడు పసుపు, ఉప్పు కూడా వేసి బాగా ఉడికించుకోవాలి. ఒక 2-3 సార్లు తిరగబడితే చాలు, చిక్కుడుకాయలు మనం ఉడికిపోతాయి. ఎక్కువ ఉడికించిన అవసరం లేదనమాట. ఎక్కువ ఉడికినా కూడా మాత్రం మనకి మామూలు కూర ఫ్రైకి అయితే బాగా మెత్తగా అయిపోతాయి. నేనైతే ఇప్పుడు దీన్ని ముద్ద కూర చేయడానికే ఇలా ఉడికించాను అనమాట. చూడండి, గింజల్లా ఉన్నాయి, తొక్కలు అయితే మెత్తగా ఉడికిపోయినాయి. దీంట్లో కొంచెం కరివేపాకు వేసి, ఇదే మనకి ఈ కారమే మెయిన్ ఘట్టం అనమాట ఈ కూరలో. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. కొత్తగా ట్రై చేయాలి, కొత్తగా తినాలనుకుంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. కరివేపాకు రెబ్బలు 2 వేసుకొని వాటర్ అంతా పోయేదాకా వేపేసుకోవాలన్నమాట. దీంట్లోనే మనం ఇప్పుడు జీలకర్ర, ధనియాలు, కారం కోసం ఎండుమిర్చి వేసుకోవాలి. 4-5 ఎండుమిర్చి వేసుకోండి. కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇదే కారం అనమాట, మనకి ఇంకా కారం అని అలాంటివి ఏమి ఉండవు. మసాలాలు ఇవే: ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. బాగా వేపుకున్న తర్వాత పక్కన పెట్టేసి చల్లారబెట్టుకోవాలి. దీన్ని పొడి కొట్టేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇది ఇప్పుడైతే కూరకు కావాల్సినవి చూసేద్దాం. ఇప్పుడు ఒక గిన్నెలో నూనె పెట్టుకొని వెల్లుల్లి 5-6 రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసి బాగా వేపుకోవాలన్నమాట. వెల్లుల్లి కొంచెం బ్రౌన్ షేప్లోకి వచ్చేదాకా, అదే గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలన్నమాట. ఇంకా మనకి అన్నీ ఆటోమేటిక్గా ఆ వెల్లుల్లిపాయతో పాటు వేగిపోతాయి. ఈ కూర చాలా బాగుంటుందండి, ట్రై చేయండి ఒకసారి. మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా కొట్టండి, అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో మీ దాకా వస్తుంది. తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. చాలా కష్టపడి ఇవన్నీ కొనుక్కొచ్చి మీకోసం చూపించాలని నా తాపత్రయం అనమాట. ఇవన్నీ డబ్బులు పెట్టి కొనుక్కొచ్చి మరీ చేస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నాకు ఈ డబ్బులు కూడా రావడం లేదు, వీటికి పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు, అసలు మానిటైజ్నే అవ్వలేదు ఇంకా. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇప్పుడైతే చిక్కుడుకాయలు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, అయితే ఇవి తాలింపు వేగగానే ఇవైతే వేసుకోవాలి. చూసారా, ఇలా లైట్గా మంచిగా గట్టి పెట్టి మెత్తగా అవ్వకుండా వేపుకోవాలన్నమాట. మనం కలుపుతూ ఉంటే కూర ఉడికిపోతూ ఉంటే ఇది ముద్ద కూరలా తయారవుతుంది అనమాట. ఈ పొడి అయితే ఇప్పుడు మనం రెడీగా కొట్టి పెట్టుకున్నాం కదా, ముందుగా చూపించాను కదా, దాంట్లో 4 వెల్లుల్లిపాయలు కూడా చితక్కొట్టి వేసుకోండి. ఫ్లేవర్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఈ కూర మాత్రం అద్భుతంగా ఉందండి. చూడండి మీరు ఒకసారి. ఒక చెంచాడు నెయ్యి వేసుకుని మంచిగా వేడి చేసుకుని ఆ వేడి అన్నం మీద ఈ చిక్కుడుకాయ కూర వేసుకొని కొంచెం నెయ్యి వేసుకుని తింటే ఎంత బాగుంటుందో, అసలు అద్భుతం అనమాట. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇప్పుడైతే మనం ఈ పొడి అయితే ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో అదంతా ఇందులో వేసేసుకోవాలన్నమాట ఈ ముద్ద కూరకి. చూసారా, మనకి ఈ తొక్కలు అనేటివి మెత్తగా అయిపోవడం చూస్తున్నారు మీరు వీడియోలో చూపించిన విధంగా ఇలా చేసేసుకోండి. ఇప్పుడైతే ఒక నిమ్మబద్ద పిండుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ ముద్ద కూర అనేది. నేను ఫస్ట్ చిక్కుడుకాయలో ఉప్పు పసుపు వేసి ఉడకించాను కదా, అందుకని పసుపు వేయలేదు నేను, సరిపోయింది ఆ పసుపే నాకు. గింజలుగా తొక్కలు అయితే ముద్ద కూర చాలా బాగుందండి. ట్రై చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ట్రై చేయండి. ట్రై చేస్తే నాకు తప్పకుండా కామెంట్ చేయండి, టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూసారా ఎంత బాగుందో, గింజలుగా తొక్కలుగా అన్నంలో మంచిగా కలిసిపోద్ది అనమాట. చపాతీలోకి కూడా బాగుంటుంది. ట్రై చేయండి. వేడివేడి అన్నంలోకి అయితే ఇంకా సూపర్ ఉంటుందండి. నచ్చింది కదా, నచ్చితే ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. మనకు చిక్కుడుకాయ ముద్ద కూర అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.